హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. వెల్కమ్ టు మై ట్యూటోరియల్. ఈరోజు ఇలస్ట్రేటర్ ట్యూటోరియల్లో అమేజింగ్ లెటర్ ఎఫెక్ట్ ఎలా డిజైన్ చేయాలో చూపించబోతున్నాను. ఓకే, లెట్స్ స్టార్ట్ నౌ. న్యూ డాక్యుమెంట్ ఓపెన్ చేసి 1920 పిక్సెల్స్ విడ్త్, 1080 పిక్సెల్స్ హైట్, 150 పిక్సెల్స్ డిపిఐ పెట్టుకొని ఓకే చేసుకోవాలి. డిఫాల్ట్ వైట్ కలర్తో న్యూ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. ఇలస్ట్రేటర్లో డైరెక్ట్గా క్యాన్వాస్ పై కలర్లు ఫిల్ చేయలేము. సో ఈ క్యాన్వాస్ ఎంత ఉందో ఆ సైజ్తో ఒక రెక్టాంగిల్ డ్రా చేసుకోవాలి. అంటే 1920 పిక్సెల్స్ విడ్త్, 1080 పిక్సెల్స్ హైట్ డ్రా చేసిన తర్వాత అందులో బ్లాక్ కలర్ ఫిల్ చేసుకోవాలి. లేయర్ ప్యాలెట్ ఓపెన్ చేసి ఈ లేయర్ని లాక్ చేసుకోవాలి. లైన్ టూల్ తీసుకుని వెర్టికల్గా పైనుంచి క్రిందికి ఒక స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఈ లైన్ యొక్క కలర్ని ఎల్లోగా మార్చాలి. లైన్ రెండు చివర్ల డాట్స్ పెట్టుకొని లైన్ యొక్క థిక్నెస్ 2 పిక్సెల్స్ పెట్టుకోవాలి. ఫిల్టర్ మెన్యూ నుంచి డిస్టార్ట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ నుంచి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న సెట్టింగ్స్ చేసుకోండి. ఇప్పుడు ఏదైనా ఒక లెటర్ టైప్ చేయాలి. నేను ఇక్కడ ఎం లెటర్ టైప్ చేస్తాను. కలర్ వైట్ చేసుకొని ఆ లెటర్ యొక్క సైజు థిక్నెస్ పెంచుకోవాలి. ఈ లెటర్ని వెనుకున్న డిజైన్ పైన కరెక్ట్గా వచ్చేట్టుగా పెట్టుకొని డిజైన్ని ఈ లెటర్ని డాక్యుమెంట్కి సెంటర్లో సెట్ చేసుకోవాలి. ఈ రెంటిని సెలెక్ట్లో పెట్టుకొని ఆబ్జెక్ట్ మెనూ ద్వారా క్లిప్ మాస్క్ నుంచి మేక్ పై క్లిక్ చేయాలి. చూసారా డిజైన్ ఎలా వచ్చిందో? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ ట్యూటోరియల్తో మరో ట్రిక్తో కలుసుకుందాం. ఓకే, టిల్ దెన్ బాయ్.